నమస్కారం. మన ముందు ఒక జాబితా ఉంది. ఇందులో ఒక 20 ముఖ్యమైన ఆంగ్ల పదాలున్నాయి. మన లక్ష్యం కేవలం ఈ పదాల అర్థాలు చెప్పడం కాదు. కాదు. వాటిని కొన్ని థీమ్స్ ప్రకారం సమూహాలుగా విభజించి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. ఇక మొదలు పెడదామా? తప్పకుండా. మొదటి థీమ్తోనే ప్రారంభిద్దాం. ఏ పని మొదలుపెట్టాలన్నా ముందు ప్రణాళిక, ఆ తర్వాత చర్య ఉండాలి కదా. అవును. మన మొదటి సమూహం కూడా అదే, ప్రణాళిక మరియు చర్య. మంచి ప్రారంభం. ఈ సమూహంలో మొదటి పదం కంట్రైవ్ అంటే పన్నాగం పన్నడం లేదా ఒక మార్గాన్ని సృష్టించడం. హ్మ్, ఉదాహరణకి దే కంట్రైవ్డ్ అ వే టు ఎస్కేప్ అంటే వాళ్లు తప్పించుకోవడానికే ఒక మార్గాన్ని కనిపెట్టారు. అయితే నాకిక్కడ ఓ సందేహం. అడగండి. ఈ కంట్రైవ్ అనే పదానికి ఏదైనా ఆ, ప్రతికూల ఛాయ ఉందా? అంటే ఒక కుట్ర పన్నడాన్ని కూడా కంట్రైవ్ స్కీమ్ అంటారు కదా. అంటారు. మరి పరీక్షలో వాడేటప్పుడు ఈ తేడా ఎలా గమనించాలి? చాలా మంచి ప్రశ్న. చూడండి, కంట్రైవ్ అనే పదంలో ఒక తెలివితేటల ప్రదర్శన, ఒక కష్టమైన పరిస్థితిని అధిగమించడానికి చేసిన సృజనాత్మక ప్రయత్నం అనే సానుకూల అర్థముంది. ఓకే. అయితే మీరు చెప్పినట్టు ఒక చెడు ఉద్దేశంతో పన్నిన పన్నాగమనే ప్రతికూల అర్థం కూడా ఉంది. సందర్భాన్ని బట్టి దీని అర్థం మారుతుంది. అంటే ఒక ప్రభుత్వ పథకం గురించి రాస్తూ ద గవర్నమెంట్ కంట్రైవ్డ్ అ న్యూ మెథడ్ టు డెలివర్ సబ్సిడీస్ అని రాశారనుకోండి, అది ఒక తెలివైన పరిష్కారం అనే అర్థాన్నిస్తుంది. హో, అవును. అదే ఒక కుంభకోణం గురించి రాస్తూ ది ఆఫీషియల్స్ కంట్రైవ్డ్ అ స్కీమ్ టు సైఫన్ ఫండ్స్ అని రాస్తే అది కుట్ర అనే అర్థాన్నిస్తుంది. ఈ పదం యొక్క శక్తి అదే. ఇది కేవలం ప్లాన్ అనడం కన్నా చాలా లోతైనది. ఓహో, అంటే మనం ఏ సందర్భంలో వాడుతున్నామో స్పష్టంగా ఉంటే ఈ పదం మన రాతకు లోతునిస్తుంది. సరే, ఒక ఉపాయాన్ని కంట్రైవ్ చేశాక తరువాతి అడుగేంటి? అందరూ కలవాలి. అవును, దాన్ని అమలు చేయడానికి అందరూ కలవాలి. ఇక్కడే మన తర్వాతి పదం కన్వీన్ వస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా. కన్వీన్ అంటే సమావేశమవడం లేదా సమావేశపర్చడం. ఇది చాలా అధికారికమైన పదం. అధికారికమైనదా? అవును. సాధారణంగా స్నేహితులు కలిస్తే మీట్ అంటాం. కానీ ఒక కమిటీ, ఒక బోర్డ్ లేదా పార్లమెంట్ సమావేశమైతే కన్వీన్ అంటారు. ఉదాహరణకు, ద ప్రైమ్ మినిస్టర్ విల్ కన్వీన్ అ మీటింగ్ ఆఫ్ ద క్యాబినెట్. అంటే ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సరిగ్గా. ఒక ప్రణాళిక రూపుదిద్దుకున్నాక దాన్ని అధికారికంగా చర్చించడానికి ఒక చోట చేరడాన్ని ఇది సూచిస్తుంది. ఒక ప్రణాళిక కంట్రైవ్ చేసి దానికోసం సమావేశమయ్యారు. కానీ ఆ సమావేశంలో బడ్జెట్ పరిమితుల గురించి తెలిసింది. అప్పుడు ప్రణాళికను కుదించాల్సి వస్తుంది కదా. వస్తుంది. దానికి సరైన పదం కర్టెయిల్ అనుకుంటా. దీని అర్థం తగ్గించడం లేదా క్లుప్తీకరించడం. అవును. ఉదాహరణకు, ద కంపెనీ కర్టెయిల్డ్ ఎక్స్పెన్సెస్ ఇన్ 2024. అయితే రిడ్యూస్కి కర్టెయిల్కి తేడా ఏంటి? ఎందుకు ఈ పదాన్ని వాడాలి? ఇక్కడే అసలైన వ్యత్యాసం ఉంది. కటేల్ అనే పదం కేవలం తగ్గించడం కాదు. ఇది ఒక హక్కును, స్వేచ్ఛను లేదా ఒక ప్రణాళికను మధ్యలోనే ఆపివేయడం లేదా పరిమితం చేయడం అనే అర్థంలో ఎక్కువగా వాడతారు. ఓహో, అలాగా. ఉదాహరణకి, పాలిటీ సమాధానాలలో కటేలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పదం వాడితే అది భావప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తున్నారు అనే తీవ్రతను సూచిస్తుంది. అర్థమైంది. అలాగే ఖర్చుల విషయంలో బడ్జెట్ను మధ్యలోనే కోయాల్సి వచ్చినప్పుడు ఈ పదం వాడతారు. ఇది రెడ్యూస్ కన్నా మరింత బలమైన, అధికారికమైన చర్యను సూచిస్తుందన్నమాట. మీరు చెప్పిన ఈ క్రమం వింటుంటే ఒక ప్రభుత్వ పాలసీ రూపకల్పన గుర్తొస్తోంది. మొదట ఒక పథకాన్నే ఆలోచిస్తారు, కంట్రైవ్. తర్వాత కమిటీ సమావేశమవుతుంది, కన్వీన్. నిధుల కొరత వల్ల దాన్ని కుదుస్తారు, కర్టేల్. చివరగా దాని ప్రభావాన్ని ధృవీకరిస్తారు. బహుశా మన తర్వాటి పదం ఇదేనేమో. సరిగ్గా పట్టుకున్నారు. మన చివరి పదం కొరాబొరేట్. కొరాబొరేట్ అంటే సాక్ష్యంతో ధృవీకరించడం. ఒక వాదనను బలపరిచేందుకు అదనపు సాక్ష్యాన్ని, సమాచారాన్ని అందించడం. ఇది చాలా ముఖ్యమైన పదం. అత్యంత శక్తివంతమైన పదం. ఉదాహరణకి, సీసీటీవీ ఫుటేజ్ కొరాబొరేటెడ్ ద విట్నెస్ స్టేట్మెంట్స్. మీ సమాధానంలో ఒక వాదన చేసినప్పుడు యాజ్ కొరాబొరేటెడ్ బై ద లేటెస్ట్ ఎకనామిక్ సర్వే డేటా అని రాస్తే మీ పాయింట్కి అదనపు బలం వస్తుంది. అవును, అప్పుడు మన వాదనకు ఒక ఆధారం దొరుకుతుంది. ఖచ్చితంగా. ఇది కేవలం సపోర్టెడ్ బై అనడం కన్నా చాలా ప్రభావవంతంగా, అధికారికంగా ఉంటుంది. ఎగ్జామినర్కి మీ అవగాహన లోతుగా ఉందని అర్థమవుతుంది. అద్భుతం. ఒక ప్రణాళిక నుండి దాని నిరూపణ వరకు
ఒక పూర్తి చక్రాన్ని ఈ 4 పదాలు ఎంత చక్కగా వివరించాయో చూశాం. సరే, ఒక ప్రణాళిక విజయవంతం కావాలంటే సరైన కమ్యూనికేషన్ ముఖ్యం. చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు మనం భావ వ్యక్తీకరణకు సంబంధించిన పదాలని చూద్దాం. ఇందులో మొదటిది కాన్వర్స్ అంటే మాట్లాడటం. కాని దీనికి కన్వేకి మధ్య అసలైన తేడా ఏంటి? రెండు మాట్లాడటం గురించే కదా. మంచి ప్రశ్న. కాన్వర్డ్స్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే ఒక సాధారణ సంభాషణ. ఉమ్, స్టూడెంట్స్ కాన్వర్స్డ్ ఆఫ్టర్ ద క్లాస్. ఇందులో ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండకపోవచ్చు. కాని కన్వే అలా కాదు. అంటే ఇది ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని, భావాన్ని లేదా సందేశాన్ని ఒకరి నుండి మరొకరికి చేరవేయడం. ఇందులో ఒక ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకు, ద రిపోర్ట్ కన్వేస్ కీ ఫైండింగ్స్. అంటే ఆ నివేదిక యొక్క ఉద్దేశ్యం ఆ ఫలితాలను తెలియజేయడం. సరిగ్గా. లేదా హిజ్ ఎక్స్ప్రెషన్ కన్వేడ్ హిజ్ డిసప్పాయింట్మెంట్. అతని ముఖ కవళికలు అతని నిరాశను తెలియజేశాయి. ఇక్కడ మాటలు లేకపోయినా ఒక భావం బదిలీ అవుతోంది. ఓకే, అంటే కాన్వర్స్ ఒక ప్రక్రియ అయితే కన్వే దాని ఫలితం లేదా లక్ష్యం. మనం చెప్పే విషయానికి బలం చేకూరాలంటే మన మాటల్లో నమ్మకం కనిపించాలి. అప్పుడు మన తర్వాతి పదం కన్విక్షన్ ఉపయోగపడుతుంది. అవును, కన్విక్షన్ దృఢమైన నమ్మకం లేదా విశ్వాసం. హీ స్పోక్ విత్ కన్విక్షన్ అంటే అతను దృఢమైన నమ్మకంతో మాట్లాడాడు. అతని మాటల్లోని నిబద్ధత అవతలివారికి స్పష్టంగా తెలిసింది. ఎథిక్స్ పేపర్లో ఒక అధికారి తన విలువల పట్ల దృఢంగా ఉన్నాడని చెప్పడానికి ఈ పదం బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అవును, ఆ కన్విక్షన్తో మనం ఇతరాలను ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడే రెండు విభిన్నమైన పద్ధతులున్నాయి. ఒకటి కజోల్. కజోల్ అంటే నచ్చచెప్పడం, బుజ్జగించడం లేదా పొగడ్తలతో ఒప్పించడం. ఇది మృదువైన పద్ధతి. అంతర్జాతీయ సంబంధాలలో ఒక దేశం మరొక దేశాన్ని దౌత్యపరంగా ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు దీన్ని వాడవచ్చు. ఉదాహరణకు, ద డిప్లొమాట్ ట్రైడ్ టు కెజోల్ ద నేబరింగ్ కంట్రీ ఇంటూ సైనింగ్ ద ట్రీటీ. దీనికి పూర్తి వ్యతిరేకమైన పద్ధతి కూడా ఉంది కదా, మాటలతో దాడి చేయడం లాంటిది. ఖచ్చితంగా. అదే కాస్టిక్. అంటే తీవ్రమైన, ఘాటైన లేదా వ్యంగ్యాస్త్రాలతో కూడిన విమర్శ. ఓ, కాస్టిక్. నా గుర్తుంది, ఒకసారి ఒక విద్యార్థి తన వ్యాసంలో ది ఆపోజిషన్ లీడర్స్ కాస్టిక్ రిమార్క్స్ అబౌట్ ద న్యూ పాలసీ లెడ్ టు ఎన్ అప్రోర్ ఇన్ ద పార్లమెంట్ అని రాశాడు. అక్కడ యాంగ్రీ రిమార్క్స్ అని రాసుంటే ఆ ప్రభావం ఉండేది కాదు. నిజమే. కాస్టిక్ అనే పదం ఆ మాటల్లోని విషాన్ని, అవతలివారిని కాల్చేంత తీవ్రతను సూచిస్తుంది. చూడండి, కెజోల్ మరియు కాస్టిక్ అనేవి భావ వ్యక్తీకరణలో రెండు విభిన్నమైన ధృవాలు. ఒకటి బుజ్జగించడానికి, మరొకటి దెప్పి పడవడానికి. సరిగ్గా. ఈ పదాల మధ్య ఉన్న తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే కొన్నిసార్లు తప్పుడు కమ్యూనికేషన్ పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇది మన మూడో సమూహానికి దారితీస్తుంది, సమస్యలు మరియు సంక్లిష్టత. ఇక్కడ మొదటి పదం కనండ్రమ్, అంటే చాలా కష్టమైన సమస్య లేదా చిక్కుముడి. అవును. అయితే ప్రాబ్లంకి, కనండ్రమ్కి తేడా ఏంటి? చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఒక సమస్యను కేవలం ప్రాబ్లం అనడానికి, కనండ్రమ్ అనడానికి చాలా తేడా ఉంది. ప్రాబ్లం అన్నప్పుడు దానికొక గణిత సూత్రం లాంటి పరిష్కారం ఉంటుందనే భావన కలుగుతుంది. కరెక్ట్. కానీ కనండ్రమ్ అన్నప్పుడు అది నైతికంగా, తార్కికంగా ఎటూ తేల్చుకోలేని ఒక చిక్కుముడి అని, దానికి సులభమైన సమాధానం లేదని మీరు గుర్తించినట్టు స్పష్టమవుతుంది. అంటే ఎథిక్స్ పేపర్లో వాడొచ్చు. అద్భుతంగా వాడొచ్చు. ఒక కేస్ స్టడీని విశ్లేషించేటప్పుడు ది ఆఫీసర్ ఫేస్డ్ ఎ మారల్ కనండ్రమ్ అని రాస్తే ఆ సమస్య యొక్క నైతిక సంక్లిష్టతను మీరు అర్థం చేసుకున్నారని ఎగ్జామినర్కి తెలుస్తుంది. ఆ సమస్య ఎందుకంత చిక్కుముడిగా మారిందో చెప్పడానికి మన తర్వాతి పదం కాన్వల్యూటెడ్ ఉపయోగపడుతుందేమో. అవును, సరిగ్గా. అంటే సంక్లిష్టమైనది, మెలికలు తిరిగినది. ఒక కనండ్రమ్ తరచుగా కాన్వల్యూటెడ్గా ఉంటుంది. అంటే ఒక సమస్య చిక్కుముడిలా మారడానికి కారణం దాని వెనుక ఉన్న నియమాలు లేదా తర్కం మెలికలు తిరిగి ఉండటమే. ఓకే. ఉదాహరణకు, మన దేశంలోని కొన్ని చట్టాల భాష చాలా కాన్వల్యూటెడ్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం నిపుణులకు కూడా కష్టమవుతుంది. ద కాన్వల్యూటెడ్ లీగల్ ప్రొసీజర్స్ డిలే జస్టిస్. ఈ వాక్యం చట్టపరమైన ప్రక్రియలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో శక్తివంతంగా చెబుతోంది. ఒకవేళ ఆ కాన్వల్యూటెడ్ కనండ్రమ్ను మనం పరిష్కరించలేకపోతే అది ఒక పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. దారితీయవచ్చు. అప్పుడు కటాస్ట్రఫీ అనే పదం వస్తుంది. అంటే పెద్ద విపత్తు.
ద ఫ్లడ్ వాజ్ అ మేజర్ కెటాస్ట్రఫీ. అయితే డిజాస్టర్కి కెటాస్ట్రఫీకి తేడా ఉందా? సూక్ష్మమైన తేడా ఉంది. డిజాస్టర్ అనేది ఒక భయంకరమైన సంఘటన, కాని కెటాస్ట్రఫీ అనేది ఒక వ్యవస్థ యొక్క పూర్తి పతనాన్ని, కోలుకోలేని నష్టాన్ని సూచిస్తుంది. ఓహో! ఒక భూకంపం ఒక డిజాస్టర్, కాని ఆ భూకంపం వల్ల ఒక నగరం యొక్క నీటి సరఫరా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నాశనమైతే అది ఒక కెటాస్ట్రఫీ. ఇది మరింత పెద్ద స్థాయి వినాశనాన్ని సూచిస్తుంది. సమస్యల తీవ్రతను వర్ణించడానికి ఈ 3 పదాలు ఒక క్రమంలో ఎంత బాగా ఉపయోగపడతాయో అర్థమైంది. ఈ సమస్యలన్నీ ఎక్కడ పుడతాయి? చాలా వరకు మానవ సంబంధాలు, మన స్వభావాల నుండే. అవును. ఇది మన తర్వాతి సమూహం. మొదటి పదం కార్డియల్, అంటే ఆప్యాయతతో కూడిన స్నేహపూర్వకమైన. అవును, ఇది అధికారిక సంబంధాలలో శత్రుత్వం లేదని చెప్పడానికి చక్కగా సరిపోతుంది. ఉదాహరణకు, డిస్పైట్ their పొలిటికల్ డిఫరెన్సెస్, the two leaders maintained a cordial relationship. అంటే వారి మధ్య గాఢమైన స్నేహం లేకపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా ఉన్నారు. సరిగ్గా అదే. ఒక వ్యక్తితో స్నేహభావం ఉంటే అది కార్డియల్. అదే స్నేహభావం ఒక సమూహంలో ఉంటే దాన్ని కమారైడర్లీ అంటారు. కమెరాడరీ అంటే ఒక సమూహంలోని స్నేహం, విశ్వాసం మరియు బంధం. ఇది సాధారణ స్నేహం కంటే భిన్నమైనదా? భిన్నమైనదే. ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేసే సైనికులు, క్రీడాకారులు లేదా ఒకే ప్రాజెక్ట్పై పనిచేసే సహోద్యోగుల మధ్య ఈ భావన ఉంటుంది. ఆ కష్టసుఖాలను పంచుకోవడం వల్ల పుట్టే బంధమది. ఓకే. ఉదాహరణకు, ద లాంగ్ ప్రాజెక్ట్ ఫాస్టర్డ్ అ సెన్స్ ఆఫ్ కమరాటరీ అమంగ్ ద టీమ్ మెంబర్స్. దీనికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం క్యాలస్, అంటే భావోద్వేగాలు లేని, ఇతరుల బాధలను పట్టించుకోని, కఠినమైన. హిజ్ క్యాలస్ రిమార్క్ హర్ట్ ఎవ్రీవన్. ఇది కార్డియల్ సంబంధాలకు పూర్తిగా విరుద్ధం. చాలాసార్లు ఈ క్యాలస్ ప్రవర్తన వెనుక సినికల్ ఆలోచనా విధానం ఉండవచ్చు. సినికల్ అంటే ప్రజలందరూ స్వార్థపరులు, వారి ఉద్దేశాలు మంచివి కావు అని నమ్మడం, ప్రతిదాన్ని అనుమానంతో చూడటం. అవును. ఉదాహరణకు, years of dealing with corruption had made the officers cynical. ఈ స్వభావం ఉన్నవారు ఇతరుల పట్ల కఠినంగా, భావరహితంగా ప్రవర్తించే అవకాశముంది. మనుషులను వర్ణించే ఇంకో పదం మన జాబితాలో ఉంది. అది కార్ప్యులెంట్, అంటే స్థూలకాయం లేదా లావుగా ఉన్న వ్యక్తి. అవును, ఇది లాటిన్ పదం కార్పస్, అంటే శరీరం నుండి వచ్చింది. ఇది చాలా అధికారికమైన పదం. అంటే సాధారణ సంభాషణలో వాడరా? అంతగా వాడరు. సాధారణంగా ఫ్యాట్ లేదా ఓవర్వెయిట్ అంటారు. కాని ఒక పాత్రను వర్ణించేటప్పుడు సాహిత్యంలో ఈ పదాన్ని వాడతారు. ద కార్ప్యులెంట్ మ్యాన్ స్ట్రగుల్ టు క్లైంబ్ ద స్టేర్స్. ఇక ఈ సమూహంలో చివరి పదం కౌంటెనెన్స్. దీనికి 2 అర్థాలున్నాయని నాకు తెలుసు. అది కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. దాన్ని స్పష్టం చేసుకుందాం. మొదటిది క్రియగా వాడినప్పుడు, అంటే వర్బ్గా వాడినప్పుడు దాని అర్థం మద్దతు ఇవ్వడం లేదా ఆమోదించడం. ఇది ఎక్కువగా ప్రతికూల వాక్యాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి, ద స్కూల్ ప్రిన్సిపల్ విల్ నాట్ కౌంటెనెన్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ బులియింగ్. అంటే ప్రిన్సిపల్ ఎలాంటి బెదిరింపులను సహించరు లేదా కామోదించరు. ఓకే. రెండవది నామవాచకం, అంటే నౌన్గా వాడినప్పుడు. దాని అర్థం ముఖ కవళిక లేదా ముఖం. ఉదాహరణకి, హీ హ్యాడ్ ఎ కామ్ అండ్ రియషోరింగ్ కౌంటెనెన్స్, అంటే అతని ముఖంలో ప్రశాంతత, భరోసా కనిపించాయి. ఓకే, ఇప్పుడు స్పష్టమైంది. మనం ప్రణాళికలు, కమ్యూనికేషన్, సమస్యలు మరియు మానవ సంబంధాల గురించి చర్చించాం. ఇక మన చివరి సమూహానికి వచ్చేశాం. పరివర్తన మరియు పరిమాణం. అవును, ఇందులో మొదటి పదం కన్వర్ట్, అంటే ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చడం. దీనికి చాలా విస్తృతమైన అర్థాలున్నాయి. భౌతిక మార్పు, ద మషీన్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. మత మార్పిడి లేదా ఆలోచనా విధానంలో మార్పు. మన పరీక్షల కోణంలో, పోటీ పరీక్షల కోణంలో డేటాను ఇన్ఫర్మేషన్గా మార్చడం, సవాళ్లను అవకాశాలుగా మార్చడం వంటి సందర్భాల్లో దీన్ని వాడవచ్చు. ఉదాహరణకు, యూపీఐ హెల్ప్స్ కన్వర్ట్ క్యాష్ పేమెంట్స్ ఇంటూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఈ పరివర్తనకు లేదా ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోటానికి మనకు చాలా సమాచారం కావాలి. అక్కడే మన చివరి పదం కోపియస్ వస్తుంది. అవును, అంటే అధిక పరిమాణంలో, విస్తారంగా. అవును, ఇది కేవలం భౌతిక వస్తువులకు మాత్రమే కాదు. షీ టుక్ కోపియస్ నోట్స్ డ్యూరింగ్ క్లాస్.
అనే వాక్యంలో నోట్స్ అధికంగా ఉన్నాయని అర్థం. ఓకే. అలాగే ద ఇన్వెస్టిగేషన్ ఫౌండ్ కోపియస్ ఎవిడెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అంటే విస్తారమైన సాక్ష్యం దొరికిందని అర్థం. ఇప్పుడు ఈ రెండు పదాలకు మధ్య ఒక మంచి సంబంధాన్ని మనం సృష్టించవచ్చు. ఎలాగా? ఒక క్లిష్టమైన అంశాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని సులభమైన రూపంలోకి కన్వర్ట్ చేయడానికి మనం కోపియస్గా నోట్స్ తీసుకోవచ్చు. అంటే విస్తారంగా సమాచారాన్ని సేకరించి దాన్ని మనకు అర్థమయ్యే జ్ఞానంగా మార్చుకుంటాం. సరిగ్గా. అద్భుతం. ఈరోజు మనం 20 పదాలను కేవలం వాటి అర్థాలతో ఆగిపోకుండా వాటిని సమూహాలుగా విభజించి వాటి మధ్య ఉన్న సంబంధాలను, వాటిని పరీక్షలలో ఎలా శక్తివంతంగా ఉపయోగించవచ్చో చర్చించాం. అవును. కనండ్రమ్, కాస్టిక్, కొరోబొరేట్ లాంటి పదాలు మన రాతకు ఎంత బలాన్ని చేకూరుస్తాయో అర్థమైంది. ఖచ్చితంగా. కేవలం పదాల జాబితాను చదవడం కాకుండా ఇలా వాటిని ఒకదానికొకటి ముడిపెట్టి ఒక కథలాగా విశ్లేషించడం వల్ల అవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. నిజమే. ఈ చర్చ వింటున్న వారికి నా సలహా ఒక్కటే: ఈ పదాలను మీ సొంత వాక్యాలలో, ముఖ్యంగా మీరు చదివే వార్తా కథనాలకు, మీరు రాసే మాక్ టెస్ట్ సమాధానాలకు అన్వయించి చూడండి. అప్పుడే అవి మీ సొంతమవుతాయి. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. తప్పకుండా. మనం ఉపయోగించే పదాలు మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయా? ఆసక్తికరమైన ప్రశ్న. ఉదాహరణకు, ఒక పరిస్థితిని కేవలం సమస్య అని పిలవడానికి, కనండ్రమ్ అని పిలవడానికి మధ్య మన మెదడు దాన్ని సమీపించే పద్ధతిలో తేడా ఉంటుందా? ఉండొచ్చు. కనండ్రమ్ అనగానే దానిలోని సంక్లిష్టతను, దానికి సులభమైన పరిష్కారం లేదనే వాస్తవాన్ని మనం ముందే అంగీకరించి మరింత లోతుగా విభిన్న కోణాల్లో ఆలోచించడానికి సిద్ధపడతామా? విధానాన్ని, మీ దృక్పథాన్ని ఎలా మార్చగలదు? దీని గురించి ఆలోచించండి.